నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మనం మీకు నెదర్లాండ్స్లో ఎంతో ఫేమస్ అయిన తులిప్ ఫీల్డ్స్ని అయితే చూపిస్తానన్నమాట. ఇక్కడ తులిప్స్ గురించి ఫస్ట్ మీకు కొద్దిగా హిస్టరీ అయితే చెప్పాలి. బేసిక్గా ఈ తులిప్స్ అనేవి నెదర్లాండ్కి సంబంధించినవి అయితే కాదు. అవి సెంట్రల్ ఏషియాలోని తుర్కమిస్తాన్, కజకిస్తాన్ అనే ప్రాంతాలలో పెరిగేవన్నమాట. 16th సెంచరీలో ఒటోమన్ ఎంపైర్ అనే ఒక టర్కీ అతను తులిప్ బల్బ్స్ని, కొన్ని తులిప్ మొక్కల్ని నెదర్లాండ్స్కి అయితే తీసుకొస్తారనమాట. సో తులిప్స్ అనేవి నెదర్లాండ్కి 1590లో వచ్చినాయి. ఆ తర్వాత ఒక ఫేమస్ బొటానికల్ సైంటిస్ట్ అయిన కెరోలస్ ట్రూషియస్ అనే శాస్త్రవేత్త లైడెన్ యూనివర్సిటీలో వాటిని నాటించి వాటి మీద రకరకాల ప్రయోగాలు చేసి ఇంకా రకరకాలైన తులిప్స్ని జనరేట్ చేశారు. అవి వాటి చాలా ఫేమస్ అయితే అయ్యాయన్నమాట. 1630లో తులిప్స్కి బాగా బిజినెస్ అనేది పెరిగి తులిప్ మ్యానియా అనేదైతే కనుక స్టార్ట్ అయింది. ఎస్పెషల్గా రేర్ వెరైటీస్ అయిన మిక్స్డ్ కలర్స్ తులిప్స్కి అయితే ఇంకా ఎక్కువగా స్టార్ట్ అయింది. ఈ తులిప్ మ్యానియా అనేది ఒక ఎకనామికల్ బల్బ్ లాగా తయారైంది. ఆ టైంలో ఒక తులిప్ బల్బ్ కాస్ట్ ఒక హౌస్ కాస్ట్ కంటే ఎక్కువగా పెరిగిపోతూ వచ్చాయన్నమాట. బట్ అన్ఫార్చునేట్గా 1637లో ఎవ్వరూ ఊహించని విధంగా ఆ ఎకనామిక్ బల్బ్ అనేది బ్లాస్ట్ అయిపోయి ఆ ప్రైస్ అనేది ఒక్కసారిగా పడిపోయింది. తులిప్ మ్యానియా తర్వాత కూడా ఈ డచ్ పీపుల్కి తులిప్స్ మీద ఉన్న ప్రేమ తగ్గకపోవడంతో వాళ్ళు 18th, 19th సెంచరీస్ నుంచి వ్యవసాయ పద్ధతుల్లో ఎక్కువగా తులిప్స్ని అయితే పండించి వాటినైతే ఎక్స్పోర్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఈ తులిప్స్ అనేవి ఎస్పెషల్లీ ఈ తులిప్ ఫీల్డ్స్ కానీ కుకెన్ ఆఫ్ కానీ ఇవన్నీ అనేవి టూరిస్టులకి మెయిన్ అట్రాక్షన్గా స్టార్ట్ అయ్యాయి. ఇవి వచ్చి ఎస్పెషల్గా ఏప్రిల్, మే మంత్స్లో ఉంటాయన్నమాట. ఈ టైంలో కుకెన్ ఆఫ్ గార్డెన్ అనేది ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిన ఒక తులిప్ గార్డెన్. ఇక్కడ మన తెలుగు మూవీస్ కూడా షూట్ చేశారు. మీకు తెలిసినట్లయితే ప్రేమించుకుందాంరా వెంకటేష్ మూవీలో చాలా వరకు ఈ కుకెన్ ఆఫ్లోని షూటింగ్ అయితే చేశారు. తులిప్స్ మీద ఉన్న ప్రేమతో ఈ నెదర్లాండ్ గవర్నమెంట్ అయితే ఏం చేసిందంటే ఆ తులిప్ ఫ్లవర్స్కి ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని ఇచ్చింది. అంటే అది ఎలా అంటే నెదర్లాండ్స్ స్టాంపుల మీద కానీ, బుక్స్లో కానీ, పెయింటింగ్స్లో కానీ ప్రతి చోట ఈ తులిప్స్ని అయితే కనుక ముద్రించడం స్టార్ట్ చేసింది. ఎవ్రీ ఇయర్ జనవరి ఎండింగ్, ఫిబ్రవరి స్టార్టింగ్ ఆ టైంలో తులిప్ ఫెస్టివల్ని కూడా వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడ అన్ని రకాల ఉన్న తులిప్స్ని తీసుకొచ్చి మనకి ఎగ్జిబిషన్ లాగా పెడతారు. విజిటర్స్కి వెళ్ళిన వాళ్ళకి ఒక పర్సన్కి 5 to 10 తులిప్స్ వరకు ఇస్తారనమాట. అవి చూడటానికి కూడా చాలా బాగుంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే చాలా కలర్స్ అయిన తులిప్స్ అయితే మీరు చూడొచ్చు అనమాట. ఇక్కడ ఆరెంజ్, పింక్, ఎల్లో, వైట్, మెరూన్ ఇలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఈ ఫీల్డ్స్ని వాళ్ళు మెయింటైన్ చేయడానికి చాలా ఎఫర్ట్ అయితే పెడతారండి. ఇక్కడ ఎస్పెషల్గా ఇక్కడ పొలాలు అయితే మనకులాగా గట్లుగా అలా ఉండవు. ఫ్లాట్గా మీరు చూసినంత దూరము అన్నీ కనిపించేలాగా అయితే ఉంటాయి. వీళ్ళు పొలాలని చిన్న చిన్న వాటర్ కాలువల ద్వారా సెపరేషన్ అయితే కనుక చేస్తారు. దాని వలన వాళ్ళు సపరేట్గా మళ్ళీ నీళ్లు పట్టాల్సిన అవసరం అయితే ఎక్కువగా ఉండదు అనేసి అంటుంటారు. సో ఇక్కడ వీళ్ళు పెద్ద పెద్ద మిషనరీని యూజ్ చేసి వీటికి కెమికల్స్ అవి స్ప్రే చేయడం అయితే చేస్తారనమాట. మీరు ఈ తులిప్స్ మధ్యలో నుంచి స్లోగా ఆ వెహికల్స్ అయితే వెళ్ళి ఒక్కసారిగా ఎక్కువ భాగానికి మందులు అయితే స్ప్రే చేస్తున్నాయి.
సో దీని ద్వారా అవి చాలా వర్క్ అనేది అయితే మనకి చాలా త్వరగా అయితే అయిపోతుంది. మీరైతే ఇదంతా ఒక్కసారి చూసి ఎంజాయ్ చేయండి. మీకు ఆ కెమికల్స్ని ఎలా స్ప్రే చేస్తారు, వాటిని ఎలా మెయింటైన్ చేస్తారు అనేది అయితే మీకు చూపిస్తున్నాను. ఈ వెహికల్కి ఫోల్డ్ చేసున్న వాటిని ఎంత బాగా మనకు ఓపెన్ అవుతూ అవి స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయో మీరే చూడండి.
వస్తాయి సైడ్ అండి అమ్మా. ఏం ఫ్లవర్స్ ఏం లే చట్టుందాడా, నువ్వు ఇట్లా రావాలి రా, ఇంకా ఫ్లవర్స్ లేవు. ఇదండి టులిప్ ఫీల్డ్స్. మీరు కూడా నాతో పాటు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you next video. Bye bye. Next.